కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మరొకరు మృతి చెందారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ పల్లపాటి వీర శ్రీనివాస్ చనిపోయారు. వీర శ్రీనివాస్ మృతితో ఈ ఘటనలో మృతుల సంఖ్య 24కి చేరింది. కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మరొకరు మృతి చెందారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ పల్లపాటి వీర శ్రీనివాస్ చనిపోయారు. వీర శ్రీనివాస్ మృతితో ఈ ఘటనలో మృతుల సంఖ్య 24కి చేరింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, వేట్లపాలెం ఘటనలో మరొకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం మిగతా వారి పరిస్థితి ఎలా ఉంది? చూసుకుంటే కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెంలో సూర్య క్రాకర్స్ లో జరిగిన ప్రమాదంలో అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం వీర శ్రీనివాస్ పల్లంపాటి వీర శ్రీనివాస్ అయితే మాత్రం గవర్నమెంట్ జీజీహెచ్ ఎమర్జెన్సీ వార్డ్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయన మరి కొద్దిసేపటి కింద అయితే మృతి చెందారు. మొత్తం మీద చూసుకుంటుంటే ఇప్పటి వరకు అయితే మాత్రం 24 మందికి మృతుల సంఖ్య 24 అయితే చేరిందని చెప్పొచ్చు. మొత్తానికి సీఎం డిప్యూటీ సీఎం కూడా దగ్గర నుండి వీరందరికీ కూడా మెరుగైన ట్రీట్మెంట్ అందివ్వాలని చెప్పి హాస్పిటల్కి వచ్చి స్వయాన వారందరినీ కూడా పరామర్శించిన పరిస్థితి ఉంది. పరామర్శించినప్పుడు కూడా సంఘటన జరిగిన 4 రోజులు అయినప్పుడు కూడా ఒక్కొక్కరుగా ఏదైతే ఉందో సీరియస్ గా ఉన్న నిన్న కూడా ఒక వ్యక్తి అయితే చనిపోయారు. ఈ రోజు ఒక వ్యక్తి. మొత్తానికి ఇంచుమించుగా ఈ బాణాసంచా పేరుడు ఫ్యాక్టరీ నుంచి మొత్తం ఇప్పటి వరకు అయితే మాత్రం 24 మంది అయితే చనిపోయినట్టయితే మాత్రం ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఇంచుమించుగా ఒక 6 అయితే మాత్రం ఐసీయూలో అయితే మాత్రం ట్రీట్మెంట్ పొందుతున్నారు. వారు కూడా పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టయితే మాత్రం పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ ఘటన మీద అయితే మాత్రం ఓ పక్క ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. అంటే దీని మీద సంబంధించి సరైన లైసెన్స్ లేకుండా ఈ ఫ్యాక్టరీని రన్ చేశారు. ఇప్పటి వరకు అధికారులందరూ కళ్ళు మూసుకున్నారని చెప్పి అధికారుల మీద కూడా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కూడా 4 అధికారులను అయితే మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది. ఒక పక్క పెద్దాపురం ఆర్డీఓ రమణి, మరో పక్క పెద్దాపురం డిఎస్పీ శ్రీహర్ రాజు, మరో పక్క లేబర్ అసిస్టెంట్ కమిషనర్, మరో పక్క ఫైర్ సేఫ్టీ అసిస్టెంట్ కమిషనర్ కూడా మొత్తం సీఎం చంద్రబాబు స్పాట్ లో అయితే సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ ఘటన మీద అయితే మాత్రం ప్రస్తుతానికి ఎంక్వైరీ దీని మీద ఒక కమిటీ వేయడం జరిగింది. కమిటీ మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాథమిక విచారణ అయితే మొదలైంది. మొత్తం కూడా విచారణ అసలు ఆ రోజు ఎందుకు పేలుడు సంభవించింది అనేది అన్ని కోణాల్లో కూడా మొత్తం కూడా ఈ దర్యాప్తు ఎవరైతే చేస్తున్నారో మొత్తం కూడా ఈ కమిటీ మొత్తం కూడా దర్యాప్తు విభాగంగా మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈలోగా ఒక్కొక్కరుగా అంటే నిన్న ఈ రోజు కూడా 2 డెత్లు అయితే నమోదు అవడం జరిగింది. దీనికి కూడా మరి కొద్దిసేపు కింద సీఎం డిప్యూటీ సీఎం కూడా విచారం వ్యక్తం చేశారు. వీలైనంత వరకు ఎంత వీలుంటే అంతవరకు కూడా వీరిని సేవ్ చేయాలని చెప్పేసి సీఎం కూడా ఇందాక వైద్య ఆరోగ్య శాఖ టీఎంహెచ్ఓ కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మరోపక్క సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షణ అయితే మాత్రం చేస్తున్నారు. అసలు ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అది బాగా అందుతుందా లేదనే దాని మీద కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రతి గంటకి కూడా ఆయన పర్యవేక్షణ అయితే విజయవాడ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కూడా ఇంకా మరణాలు అయితే ఇంకా సంభవిస్తానే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ రోజుకైతే మాత్రం ఈ ఘటన ఏదైతే ఉందో ఈ పేలుడి ఘటనలో అయితే మాత్రం మొత్తం 24 మంది అదే మృతి చెందినట్టు అధికారికంగా అధికారులు అయితే ధృవీకరించారు. ఇంచుమించుగా ఒక 6 పరిస్థితి అయితే విషమంగా ఉంది. వారంతా కూడా కాకినాడ జీజీహెచ్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారని అధికారులు అయితే చెప్పారు. మరో పక్క వేరే హాస్పిటల్ అయితే మాత్రం 4 అయితే మాత్రం చికిత్స పొందుతున్నారు. 4 కూడా సేఫ్ గా ఉన్నారని చెప్పేసి జిల్లా వైద్యాధికారి అయితే ధృవీకరించారు. దీనికి సంబంధించి మిగతా 6 పరిస్థితి కూడా విషమంగా ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎంతవరకు వాళ్ళు సేవ్ చేయగలుగుతాం అంతవరకు సేవ్ చేయాలని చెప్పేసి సీఎం అండ్ డిప్యూటీ సీఎం ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కి అయితే ఆదేశాలు ఇస్తున్నారు. ఈ ఘటన మానవ తప్పిదం తప్ప ఇది ఏం కాదు, నిర్లక్ష్యం ఏదైతే ఉందో ఎంతో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంత భారీ ఘటన జరిగింది. గతంలో కూడా ఇదే ఫ్యాక్టరీ యజమాని ఎవరైతే ఆడబాల శ్రీనివాసు పెదపూడిలో 2018లో కూడా ఒకసారి తన యొక్క ఫ్యాక్టరీ
పేలడంతో 8 మంది స్పాట్ లో చనిపోయారు. అప్పుడే లైసెన్సులు రద్దు చేయమని చెప్పినప్పుడు కూడా ఈ ఫ్యాక్టరీ లైసెన్సులు రద్దు చేయనందున అధికారులు మీద కూడా సీఎం అయితే గుర్రుమన్నారు. మొత్తానికి ప్రస్తుతానికి ఈ దీనికి సంబంధించి అయితే మాత్రం మిగతా ఆరుగురికి అయితే మాత్రం మెరుగైన వైద్యం అందిస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మరి కొద్దిసేపట్లో హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ కానుంది. దానికి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ అయితే రానున్నాయి. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.